నన్ను వదిలి నన్ను వదిలి నా మనసుకు తగిలిన గాయాన్ని. లవ్లో ఫెయిల్ అయ్యారా? అయితే మా దగ్గరికి రండి అంటూ వచ్చిన ఈ ప్రమోషన్ వీడియో గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలండి. ఒక ఆమె తన యొక్క భర్త సరిగా లేడు, తన కొడుక్కి ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. అప్పుడు ఒక పాస్టరు, అమ్మ నువ్వు చర్చికి వస్తే యేసుప్రభు నీ భర్తని మారుస్తాడు, నీ కొడుకుని స్వస్థపరుస్తాడు, నువ్వు చర్చికి రా అని ఒక పాస్టర్ చెప్పాడు. ఆమె చర్చికి వెళ్ళింది. కొంతకాలం అయిన తర్వాత ఆమె ఆ పాస్టర్తో, యేసుప్రభు నా భర్తను మారుస్తాని చెప్పావు, నా కొడుకుని స్వస్థపరచని చెప్పావు, కానీ యేసుప్రభు అబద్ధికుడు, ఎందుకంటే నా భర్త నన్ను వదిలేశాడు, నా కొడుకు అనారోగ్యం చనిపోయాడు, యేసుప్రభు నువ్వు చెప్పినట్టు చేయలేదు, యేసుప్రభు అబద్ధికుడు అనేసి ఆమె అంది. కానీ ఇక్కడ అబద్ధికుడు ఎవరండి? పాస్టర్. యేసుప్రభు చెప్పాడా నీకు లోకంలో నీ యొక్క సమస్యలను ఫిక్స్ చేస్తాను అది రండి అనేసి యేసుప్రభు అని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఈ చిట్టిల్ సతీష్ లాంటి వాళ్ళు ఈ ప్రమోషన్ వీడియో, లవ్లో ఫెయిల్ అయ్యారా, మీ మనసుకు గాయమైందా అయితే రండి అంటూ వారి యొక్క ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు చూపించేసి, అప్పులు ఉన్నాయా అయితే రండి, ఈ లోకంలో విజయం లేదా అయితే రండి అంటూ ఇలా ఏ సమస్య ఉంటే ఆ సమస్య చూపించేసి అలాంటి వాళ్ళతో వీళ్ళ యొక్క వ్యాపార సంస్థ నింపుకొని, ఆ జనాలతో నింపుకొని, తర్వాత బైబిల్ ఇలా కూడా బోధిస్తుందంటూ శ్రమ గురించి బోధించడం అనేది సువార్తను అవమానించడం, వాళ్ళని మోసం చేయడం, నీ స్వార్థం వరకు వాళ్ళని మోసం చేయడం. బైబిల్ ఎవరైనా సువార్త ఈ విధంగా ప్రకటించారండి? మీకు సమస్యలు ఉన్నాయా, లోకపరమైన సమస్యలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అయితే రండి అని? లేదు. జాన్ ద బాప్టిస్ట్ డైరెక్ట్గా మారు మనసు పొందని ప్రకటించారు. యేసుప్రభు మారు మనసు పొందని ప్రకటించారు. అపోస్తులు మారు మనసు పొందని ప్రకటించారు. కానీ వీళ్ళు జనాల దుర్దశలకు తగ్గట్టుగా సమస్యలు చూపిస్తూ వాళ్ళని సంఘాలతో నింపుకోవడం అనేది దేవుడు అసహించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వాళ్ళ సమస్యలను బట్టి, యేసుప్రభుని బట్టి కాకుండా వాళ్ళ సమస్యలను బట్టి వాటికి పరిష్కారం దొరికితే రావడం అనేది అది విగ్రహారాధన. దేవుడు అసహించుకుంటాడు. ఆ విధంగా అసలు సువార్త ప్రకటించొద్దు. ఇప్పుడు కొంతమంది మరి దేవుడు ఏం మేలు చేయంటే, రక్షింపబడిన తర్వాత ఆ పర్సనల్ రక్షింపడి దేవుడు కొన్నిసార్లు మేలు చేయడు. దేవుడు మేలు చేస్తాడు, అది కాదు ఉద్దేశం. ఒక వ్యక్తి తన పాపాలను బట్టి పశ్చాత్తాపడి యేసుప్రభువు రక్తం పెట్టడానికి రావాలి తప్ప, నా యొక్క లోకపరమైన సమస్యలు ఆయన సాల్వ్ చేస్తారంటూ రావడం అనేది అది విగ్రహారాధన, యేసుప్రభు పెట్టిన రక్తాన్ని అవమానించడం, ఆయన చేసిన త్యాగాన్ని అవమానించడం. ఈ అబద్ధ బోధకులు, ఈ చిట్టిల్ సతీష్ లాంటి వాళ్ళు ఇలాంటివి చూపిస్తూ జనాల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ప్రతిదీ వాక్య విలువలో పరిశీలించండి. వీళ్ళు తెలివిగా జనాలు నిండిన తర్వాత బైబిల్ ఇలా కూడా పోసింది, అసలైన సువార్త ప్రకటించకుండా ఈ విధంగా జనాలతో వాళ్ళ యొక్క వ్యాపారాలు నింపుకున్న తర్వాత ఇలా కూడా బోధిస్తుంది అంటూ మేము నిజం చెప్తున్నాం అంటూ జనాల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ప్రతిదీ వాక్య విలువలో పరిశీలించండి.